నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 37వ సంకీర్తన 37వ చరణం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. ఈ కీర్తన దావీదు తన వృద్ధాప్యంలో రాశాడు. దుర్మార్గులు వర్ధిల్లడం, విజయాలు వెంట విజయాలు సాధించడం చూచి కంగారు పడుతున్న వారికి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం ఇందులో ఉంది. పరిస్థితులు ఎంత దుర్భరమైనవైనప్పటికీ విశ్వాసులు తణుకకుండా ప్రశాంతంగా విశ్రాంతిగా విశ్వాసం గల నిబ్బరమైన మనసుతో ఉండే వారిని ప్రోత్సహించడమే యథార్థవంతుల యొక్క లక్షణం. వారు సమాధానపరిచేవారుగా ఉంటారు. వారి సంతతి నిలుచును అన్నది భవిష్యత్తును సూచిస్తుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. లోకంలో సమాధానం, మనస్సులో శాంతి, హృదయంలో నెమ్మది, దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం అనేవి మానవ ప్రయత్నముల వల్ల రాలేవు కూడా. యథార్థంగా న్యాయంగా నడుచుకునే వారికి శాంతి కలుగుతుంది. దాని ద్వారా వచ్చే ఫలితం ఎప్పటికీ నిలిచి ఉంటుంది మరియు దాని ద్వారా మనస్సు నిబ్బరంతో నిండుకుంటుంది. ఇదంతా దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకునే వారికే సొంతం. 119వ సంకీర్తన 165వ చరణంలో దేవునితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు, ఆయన వాక్కు ప్రకారం నడుచుకునే వాళ్ళు మాత్రమే ఆయన ఉపదేశాలను ప్రేమించగలరు. దేవుని దృష్టికి నిర్దోషులుగాను యథార్థవంతులుగాను ఉండగలరు. దేవుడిచ్చే శాంతిని వారు మాత్రమే అనుభవించగలరు. అలాంటి వారికి దేవుని వాక్కు అనేది గొప్ప పునాది, ఆధారం. వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వారు కూలిపోరు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు యూదు దేశంలో ఉన్న వారందరికంటే నిర్దోషిగా నిజాయితీగా బ్రతికేవాడు. దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతనము నుండి వైదొలిగేవాడుగా తన పూర్తి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి కనుకనే ఏ పరిస్థితిలోనూ కృంగిపోలేదు, కూలిపోలేదు, నిలదొక్కున్నాడు. విశ్వాసులంగా మనం కూడా యోబు వలె దేవుని దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా నడుచుకుంటే ఆయన మన మీద తన దృష్టిని నిలుపుతాడు. ఆమేన్.